ప్రపంచంలోనే ఎత్తైన స్వామి వివేకానంద విగ్రహం నిర్మాణం కాబడిన నరేంద్రగిరిపై శ్రీమద్ రామాయణ పీఠం ఆధ్వర్యంలో శ్రీరామ నామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రి పేరుతో 1,50,00,000 వ్యయంతో నిర్మాణం కాబడుతున్న రామాలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ నిర్వహించడం జరిగింది. జాతీయ రహదారి 16కు ఆనుకుని ఉన్న నరేంద్రగిరి మధ్య భాగంలో రహదారికి 70 అడుగుల ఎత్తులో నరేంద్రగిరి మధ్య భాగంలో నిర్మాణం చేస్తున్న ఈ ధార్మిక కార్యక్రమంలో నగదు లేదా వస్తురూపేణ విరాళాలు ఇవ్వదలిచిన వారు వీడియో మధ్యలోనూ మరియు చివరిలోనూ తెలియజేసిన బ్యాంకుకు మీ యొక్క విరాళాలు పంపి రామకార్యంలో పునీతులు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. భూమి పూజ కార్యక్రమానికి తరలి వస్తున్న శ్రీమద్ రామాయణ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు రామానంద గురుస్వామి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన స్వామి సూర్య భాస్కరేంద్ర సరస్వతి గారు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కూడా ముందుగా హృదయపూర్వక నమస్సులు. లోకాన్ సమస్తాన్ సుఖినోభవంతు అని చెప్పి లోకంలో ఉండే అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కాంక్షించే ఏకైక ధర్మం హిందూ ధర్మం. దానికోసమే ఇది మతం కాదు అని చెప్పి మన సనాతన ధర్మం అని చెప్పి మన వాళ్ళంతా చెప్తుంటారు. ఈ రోజున ఇక్కడ నరేంద్రగిరి మీద నిర్మించబోతున్న ఈ రామ మందిరానికి ఆనుకుని ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకి శంకుస్థాపన చేయడం అనేది ఏంటంటే నిజంగా రామనామ క్షేత్ర ఆ ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మనందరికీ తెలుసు, త్రేతాయుగంలో ధర్మం దారి తప్పినప్పుడు మొట్టమొదటిసారిగా హనుమంతుడు సముద్రాన్ని దాటి ఆ ధర్మాన్ని పరిరక్షించారు. మళ్ళీ ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఆ ధర్మం అంతరిస్తుంటే కృష్ణుడు అవతరించి మళ్ళీ గీతాసారం ద్వారా మళ్ళీ ధర్మాన్ని మళ్ళీ మన ప్రబోధించారు. ఈ కలియుగం వచ్చేటప్పటికి మళ్ళీ ధర్మం అంతరిస్తూ పోతుందంటే మళ్ళీ ఆ హనుమంతుడి యొక్క అంశమైన వివేకానందుడు మళ్ళీ బ్రహ్మచారిగా మళ్ళీ సముద్రాన్ని లంకించి ప్రపంచ దేశాలందరికీ అంటే హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని చెప్పడమే కాకుండా హిందూ ధర్మం అనేది లేకపోతే ప్రపంచానికి చీకటిగానే ఉంటుంది. ఎందుకంటే పూజా మందిరం లేని ఇల్లు ఎట్లాంటిదో హిందూ ధర్మం కానీ భారతదేశం కానీ లేని ప్రపంచం కూడా అట్లాంటిది అని చెప్పి స్వామి వివేకానంద అప్పుడు చెప్పడం జరిగింది. సో ఈరోజు ఆ స్వామి వివేకానంద విగ్రహం నెలకొల్పిన నరేంద్రగిరిపై ఈ ఆంజనేయ స్వామి విగ్రహం రామాలయం నిర్మించడం అనేది ఏంటంటే ఈ 21వ శతాబ్దానికి హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని చెప్పడం కోసం, దాన్ని ఆచరించి జీవన విధానాన్ని నేర్పడం కోసమే తప్ప ఇది మత ప్రచారం కోసం కాదు. ఎందుకంటే హిందూజాన్ని ఎందుకు ప్రచారం చేయరని చెప్పి అమెరికాలో వివేకానంద అడిగితే
సూర్యుడికి ప్రచారం అక్కర్లేదు, చంద్రుడికి ప్రచారం అక్కర్లేదు, లేని దానికి ప్రచారం కావాలి కానీ ఉన్నదానికి ప్రచారం అక్కర్లేదు అని చెప్పి ఆయన సింహగర్జన చేశారు. కాబట్టి ఈ జీవన విధానానికి ప్రతీకగా ఈరోజు హనుమంతుడు, రాములు ఇవన్నీ కూడా ఈ కలకత్తా చెన్నై హైవే మీద ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఇది ఒక ధార్మిక సంస్థగా అభివృద్ధి చెందాలని, దానిలో అనేక మంది పునీతులు కావాలని చెప్పి తెలియజేస్తూ మీ ప్రెస్ వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.